భారత్పై బీజేపీ నేత చేసిన కామెంట్స్ కొంత చర్చనీయాంశంగా మారాయి. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా సెక్యులర్ దేశం, సనాతన ధర్మం అంటూ బీజేపీ భారత్పై హిందూ దేశంగా మార్చే కుట్ర అంటూ కొంత కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు. సో ఏం చెప్తారు సనాతన ధర్మం అంటూ బీజేపీ చేస్తున్న కామెంట్స్ పై? వాళ్ళు అంతే అంటలేరు. సనాతన ధర్మం ఏంటంటే యోగి అరవింద్ గారు 100 సంవత్సరాల క్రితమే చెప్పిండట, ఇది సనాతన ధర్మం, దీన్ని హిందూ దేశంగా మనం చేయాలి, దీని గురించి ప్రతి స్వయం సేవకు ఇంటింటికి తిరగాలి, దీన్ని మనం భారతదేశం చేయడానికి అందరూ ప్రయత్నం చేయాలి అనేది కొత్త నినాదం మొదలుపెట్టారు. మోహన్ భగత్ మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచన, ఈ దేశాన్ని విడగొట్టాలని. గతంలో మీకు తెలుసు, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచిన తర్వాత ఆయన ఒకటే అన్నాడు, ఈ దేశము విడగొట్టడానికి కాదు. అదేవిధంగా వాళ్ళ తండ్రి కూడా సద్భావన యాత్ర పెట్టి దీన్ని ముక్కలు చేయొద్దు, ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి భారతదేశ స్వాతంత్రాన్ని మళ్ళా ముక్కలు చేయడం ఏమిటి అనేది గతంలో రాజీవ్ గాంధీ, ఈనాడు కూడా అదే మాట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. కానీ ఈ కొత్త కార్యక్రమం ఎందుకురా బాబు? నిజంగానే మీకు ఈ ధర్మం ఉంటే మరి 100 సంవత్సరాల క్రితం ఈ ఆలోచన వస్తే, ఆ రోజులలో స్వాతంత్రం గురించి ఎవరు పోరాడారు? కేవలం హిందువులే కాదు కదా, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు, ఇతర అన్ని మతాల వారు ఉన్నారు, ఇక్కడ అన్ని భాషల వాళ్ళు ఉన్నారు. అందరూ ఒక తాటి మీద వచ్చిండ్రు. కాబట్టి దీనికి గతంలో సుభాష్ చంద్రబోస్ ఒక ఆలోచన ఉండే, బ్రిటిష్ వారి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని, సైనికులను తయారు చేయాలి, తిరుగుబాటు చేయాలన్నాడు. అదే మహాత్మా గాంధీ ఒక కట్టె లేకుండా, ఒక తుపాకీ లేకుండా, అహింస ద్వారా, హింస చేయకుండా అహింస ద్వారా భారతదేశానికి బ్రిటిష్ వారిని బయటికి పంపించడానికి ఆయన ప్రయత్నం చేసే సమయంలో అందరినీ ఒక తాటి చేయడం, అందరు రాజులు, మహారాజులు, భాషలు వేరు, మాటలు వేరు, దేవుళ్ళు వేరు, అయినా భారతదేశం స్వాతంత్రం తెచ్చుకోవాలని అందరూ, మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ మౌలానాకు అందరూ మద్దతు చేశారు. అప్పుడు ఏమన్నాడు సుభాష్ చంద్రబోస్? అన్నాడు రంగూన్లో రేడియో ద్వారా చెప్పాడు, ఈ జాతిపిత అంటే ఇన్ని జాతాలు, ఇన్ని మతాలు, ఇన్ని దేవుళ్ళు, ఇంతమంది భాషలు వేరు, కానీ మహాత్మా గాంధీకి దేశాన్ని ఒక తాటిపై తెచ్చిండని ప్రశంసలు చేశాడు. కనుక అలాంటప్పుడు మళ్ళీ ఈ కొత్త కార్యక్రమం ఎందుకురా బాబు? ఇది హిందూ దేశం ఎన్నడూ, మీరు ఇంకా 100 సంవత్సరాలు కాదు, ఈ భారతదేశం ఉన్నంతసేపు ఎన్నడూ హిందూ దేశం కాలేదు. ఎందుకంటే ఇది ఆ రోజే స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయేటోళ్ళు ముస్లింలు వెళ్ళిపోయారు. ఇది సెక్యులర్ దేశం అని గాంధీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ అందరు తీసుకున్న నిర్ణయమే ఇది సెక్యులర్ దేశం. మళ్ళీ ఈ సెక్యులర్ దేశంలో విడగొట్టి మళ్ళీ భారతదేశాన్ని ముక్కలు చేసేస్తే మళ్ళీ ఇతర దేశాలలో వచ్చి ఆక్రమించుకుంటారా లేదా? ఇవాళ అది వదిలిపెట్టి ఈ కొత్త భాష, కొత్త ఆలోచనను ఎప్పటికన్నా, ఇది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ భారతదేశం తప్పనిసరిగా సెక్యులర్ దేశంగానే ఉంటుంది తప్పితే హిందూ దేశం ఎన్నడూ కాబోదు. ఎందుకంటే మీ ప్రయత్నం ఒకటే, ప్రతిసారి హిందూ దేశం దేవాలే, హిందువుల గురించి మాట్లాడాలి, ఎలక్షన్లో ఓట్లతో గెలవాలి, హిందూ ఓట్లతోనే గెలవాలనేది మీ సంకల్పం, మీ ఆలోచన. దాన్ని ఎన్నడూ కూడా సెక్యులర్ దేశంలో ఇది జరగదు. దీన్ని అనవసరంగా ప్రయత్నం చేసి భారతదేశం అభివృద్ధి చెందుతుంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు ఎంతో సేవలు చేసి భారతదేశం ప్రపంచ దేశాల్లో పోటీ పడుతుంది, ఉద్యోగాలల్లో, పరిశ్రమలలో, అగ్రికల్చర్గా. అలాంటి సమయంలో ఈ భాషను తక్కువ చేయండి, లేకపోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. మీరు ఓట్ల రాజకీయం కాదు, ఆఖరికి కొట్లాటలు కావాలి, దేశాన్ని విభజించిపోవాలి అనేది మీ ఆలోచన. అది ఎన్నడూ జరగదు. ఈ హిందూ ధర్మం ఆనాడు యోగి అరవింద్ గారు చెప్పారు, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే ఎవడు ఒప్పుకోట్రా బాబు? దీన్ని మీరు అనవసరంగా ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం మోహన్ భగత్ మానుకోవాలి. మీరు స్వాతంత్రం వచ్చినప్పుడు మీ తరఫు నుంచి ఏం పని చేసిరో చెప్పకుండా ఎంతసేపటికి ఆనాడు
మీరు కూడా డబల్ గేమ్ ఆడిండ్రు. ఏది బ్రిటిష్ వారితో, అది అందరికీ తెలుసు. ఆనాడు పోరాడినటువంటి వాళ్ళు, జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు మీరు. స్వాతంత్రం ఊకే రాలే, ఎంతోమంది జైలుకు పోయినరు, ప్రాణాలు అర్పించిండ్రు. షహీద్ భగత్ సింగ్ లాంటి వాడు కూడా ఏమన్నాడు, నేను ప్రాణం ఇచ్చేతంత తయారున్నా కానీ ఈ దేశం దేశాన్ని సాధించుకోవడానికి, స్వాతంత్రం తెచ్చుకోవడం అవసరం అనుకుంటే నా ప్రాణాలు ఇస్తామన్నటువంటి కల్చర్ మనది. ఆయన కూడా హిందువే కదా. షహీద్ భగత్ సింగ్ ఎందుకన్నాడు, ఈ భారతదేశం స్వాతంత్రం అయితే మనం మన కాళ్ళ మీద నిలబడచ్చు, ఎన్ని రోజులు బ్రిటిష్ వారు మన మీద రూల్ చేస్తారని ఎంతోమంది రాజులు కూడా బ్రిటిష్ తోటి కొట్లాడారు. శివాజీ కూడా కొట్లాడాడు, అందరు చాలామంది కొట్లాడారు. కనుక అల్లూరి సీతారామరాజు గారు కూడా కొట్లాడారు. కనుక దాని మీద ఇలాంటి భాష మాట్లాడకుండా దీనికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈ భారతదేశంలో మతతత్వాన్ని దేవుణ్ణి ముందు పెట్టి రాజకీయాలు లాభం పడే వాళ్ళకు తప్పనిసరిగా బుద్ధి చెప్పాలని యాజ్ ఎ సీనియర్ నాయకుడిగా కోరుతున్నది. ఎప్పుడైనా ఈ భారతదేశం సెక్యులర్ దేశంగానే ఉంటుంది. దీన్ని ఎవరు కూడా హిందూ దేశం చేయడానికి ప్రయత్నం చేస్తే కేవలం ఓట్లల్లో మీకు లాభం జరుగుతుంది, కానీ దేశం అయితే ఎన్నడూ విభజన కాదు. ఈ భారతదేశం ఉన్నంతసేపు సెక్యులర్ దేశం ఉంటుంది అనేది నా ఉద్దేశం. రైట్. ఇంకా 100 ఏళ్ళైనా కూడా భారతదేశం అనేది హిందూ దేశంగా మారదు, ఒక సెక్యులర్ దేశంగానే ఉంటుంది అనేది హనుమంతరావు గారు చెప్తున్నటువంటి స్టేట్మెంట్. చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది. బట్ ఏదేమైనా సనాతన ధర్మం అనే కాన్సెప్ట్తో బీజేపీ ముందుకు పోతుంది. హిందూ దేశంగా భారత్ను మార్చాలనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నది కాంగ్రెస్ అయితే చెప్తున్నటువంటి ముచ్చట. చూద్దాం ఏమైతుంది ఫ్యూచర్ అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.